హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. మోసపోయిన కోడిపుంజు. రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జుత్తుల మారి నక్క ఒకటి ఎలాగో పసిగట్టింది. బాగా బలిసి కండపట్టి ఉన్న కోడిపుంజుని చూడగానే నక్క నోట్లో నీళ్లు రాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కానీ కోడిపుంజు తనంతట తాను బయటకు వస్తే గాని పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూడును వెనుక వైపు ఒకటి కిటికీ ఉంది. అక్కడకు వెళ్ళి కిటికీ బయట నుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావా. తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం, అది నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా అని కళ్ళు విప్పార్చుకొని కోడిపుంజుని పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కానీ నక్క స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడడం చూసి ధైర్యం చేసి పొగట్టలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచి చెట్ల మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బాగుంది. నీవు ఒక్కసారి పూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుషులను నిద్రలేపేది అని పొగిడింది. ఇలా రోజు నక్క రావటం, కోడిపుంజుని పొగిడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బావ నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాటలు నిలబెట్టు అని తీయగా కమ్మగా అడిగింది. నక్క కుతంత్రం తెలియక కోడిపుంజు సంతోషంతో ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా పూజించింది. తను దారిన తాను పోయింది నక్క. కనుక నక్కలాంటి జుత్తుల మారి మాటలను నమ్మి మనము మోసపోకూడదు. Thanks for watching the video. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.